Subscribe and share my channel Sudarsana. నమస్కారం. శ్రీమద్ భగవద్గీత 15వ అధ్యాయము పురుషోత్తమ ప్రాప్తి యోగము నుండి శ్లోకములను నేర్చుకుందాం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్ భగవద్గీత 15వ అధ్యాయము పురుషోత్తమ ప్రాప్తి యోగము 11వ శ్లోకము. శ్రీ భగవానువాచ యతంతో యోగినశ్చైనం పశ్యంత్యాత్మన్యవస్థితం యతంతోప్యకృతాత్మానో నైనం పశ్యంత్యచేతసః. యతంతో యోగినశ్చైనం పశ్యంత్యాత్మ న్యవస్థితం యతంత్యోప్య కృతాత్మానో నైనం పశ్యంత్య చేతసః. యతంతో యోగినశ్చైనం పశ్యంత్యాత్మన్యవస్థితం యతంతోప్యకృతాత్మానో నైనం పశ్యంత్యచేతసః. ఈ శ్లోకమునకు భావము: ఆత్మసాక్షాత్కారమునకై ప్రయత్నము చేయుచున్న యోగులు తమ యందు ఉన్నట్టి ఈ ఆత్మను చూస్తూ ఉన్నారు, అనుభూతం అనర్చుకుంటున్నారు. అట్లు ప్రయత్నము చేయుచున్నవారైనను చిత్తశుద్ధి లేని అవివేకులు ఈ ఆత్మను చూడజాలకున్నారు. అనేక మంది భగవత్ప్రాప్తికై ప్రయత్నిస్తూ ఉన్నప్పటికీ అందులో కొందరు సఫలురవుతారు, కొందరు విఫలురవుతారు. కారణము ఇక్కడ తెలుపబడింది. చిత్తశుద్ధి కలిగి యత్నించువారు తప్పక సాఫల్యమును పొందగలరు, అనగా పరమాత్మను తమ యందు సాక్షాత్కరించుకొనగలరు. కానీ అదే ప్రయత్నము, అవే ధ్యానాదులు చేస్తూ ఉన్నప్పటికీ మలిన చిత్తులు, సంస్కరింపబడని మనస్సు కలవారు పరమాత్మను సాక్షాత్కరించుకొనజాలరు. కొందరు శాస్త్ర పాండిత్యము మొదలగునవి మాత్రము కలిగి హృదయ పవిత్రత లేక ఆత్మాన్వేషణమునకై పూనుకుంటారు. మరికొందరు కేవలము వేషధారులుగా ఉన్నవారై ధ్యానాదులను చేయుచున్నట్లు కనిపిస్తూ ఉంటారు. అట్టివారు ఇంద్రియ నిగ్రహము లేని కారణము చేతను, చిత్తశుద్ధి లేనందువలనను ఆత్మను తమ యందు చూడజాలరని ఈ శ్లోకంలో ఘంటాపదంగా చెప్పివేయబడింది. క్షేత్రమును బాగుగా దున్ని కలుపు తీసి శుద్ధము చేసి ఎరువు చల్లి ఆ తరువాత విత్తనము వేసినచో చక్కగా పెరుగును. అలా కాక దున్నక కలుపు తీయక వేసినను లేక ఊసర క్షేత్రమున వేసినను ఆ విత్తనము మొలవదు. ఒకవేళ మొలిచినను పెరగదు, ఒకవేళ పెరిగినను ఫలించదు. అట్లే సాధన చతుష్టయ సంపత్తి మొన్నగు వాని ద్వారా చిత్తమును మున్ముందుగా శుద్ధమొనర్చుకొనినచో అప్పుడు ఆత్మవిచారణ ధ్యానాదులచే అతి సులభముగా ఆత్మ అనుభూతము కాగలదు. అవి లేనివారు ఎంత ప్రయత్నించినను ఆత్మను చూడజాలరు. భగవద్దర్శనమునకై 2 విషయములు ప్రతి వారికి అత్యవసరములని ఇక్కడ తెలుపబడింది. అవి ఏవనగా ప్రయత్నము, చిత్తశుద్ధి. ఈ 2 కలవారికి పరమాత్మ తప్పక అనుభూతము కాగలడు. 2 అవసరములే. యతంతః అని చెప్పబడుట వలన పరమార్థ మార్గమున ప్రయత్నము అత్యావశ్యకమని తేలుచున్నది. అయితే ఆ ప్రయత్నమునకు చిత్తశుద్ధి తోడుగా ఉన్నప్పుడు అది ఇంకనూ ప్రకాశించును. ఇక్కడ అచేతసః అని చెప్పబడిన దానికి అర్థము కేవలము మూఢులని, అజ్ఞానులని, నాస్తికులని కాదు. ఎలా అనినా ఆ యత్నించు వారికి దైవమును పొందవలనను తలపు కలదు, ముముక్షుత్వము కలదు. లేకున్నా వారు భగవత్ప్రాప్తికై అసలు ప్రయత్నమే చేయరు కదా. వీరు ప్రయత్నం చేస్తున్నారు, కానీ వక్రమార్గమున అపసవ్య పద్ధతిలో చేస్తున్నారు. అట్టివారు అనుభవజ్ఞులకు పెద్దల సాంగత్యము చేసినచో సత్యమార్గమును కనుగొని ధరించగలరు. దైవ మార్గమున ప్రయత్నము మంచిదే, కానీ దానికి చిత్తశుద్ధి కూడా తోడైనచో ఇంకనూ రాణించును, బాగుగా ఫలించును.
మోటుగా సాధన చేయుట వలన గొప్ప ప్రయోజనములు చేకూరవు. సాధన పద్ధతిని, సాధన రహస్యములను భగవత్ప్రోక్తములగు ఇట్టి మాటల వలనను, సద్గ్రంథముల వలనను, మహాత్ముల సాంగత్యము వలనను తెలుసుకొని ముముక్షువులు సక్రమ పద్ధతిలో ధ్యానించి తరించవలయును. శుభం. శ్రీమద్ భగవద్గీత తరువాయి భాగంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై ఛానల్ సుదర్శన.